అందరికీ నమస్కారం అండి. 5 అవ్వగానే హడావిడిగా బయలుదేరాను ఆఫీస్ నుంచి. 6కే వచ్చేసేయ్, వాళ్ళు వచ్చేస్తారు అని అమ్మ పొద్దున చేసిన హెచ్చరిక నేను మర్చిపోలేదు. బస్టాప్కి రాగానే అప్రయత్నంగా అతని కోసం నా కళ్ళు వెతికాయి. అతను ఉన్నాడు అక్కడే. నన్ను చూడగానే అతని కళ్ళల్లో మెరుపులు. 1 నెల నుంచి చూస్తున్నాను అతన్ని. నాతో పాటు బస్ ఎక్కుతాడు. నా స్టాప్ రాగానే నాతోనే దిగుతాడు. మా ఇంటి సందు వరకు వస్తాడు. నేను ఇంట్లోకి వెళ్లే వరకు చూసి వెళ్ళిపోతాడు. అంతే. అతని కళ్ళల్లో నా పట్ల ఏదో ఇష్టం, ఆరాధన. మనిషి పెద్ద అందగాడు కాదు. తెలియని ఆకర్షణ ఉంది అతని రూపంలో. ఇంట్లోకి వెళుతూనే వెనక్కి చూశాను. అతను అలాగే నా వంక చూస్తున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ లోపలికి నడిచాను. సరితా, ఏమిటి విశేషం? పెళ్లి చూపులంటే ఎప్పుడు ముఖం మటమటలాడించుకుంటూ వస్తావు. ఇవాళ నవ్వుతూ వస్తున్నావంటే ఈ సంబంధం తప్పక కుదురుతుంది. అమ్మ సంతోషంగా నవ్వింది. నన్ను చూస్తూ మురిపెంగా. త్వరగా రెడీ అవ్వు. మంచం మీద చీర జాకెట్టు పెట్టాను, కట్టుకో అమ్మ హడావిడిగా అంది లోపలికి వెళుతూ. నాకీ పెళ్లి చూపులంటే, ఆ తతంగం అంటే అసహ్యం. ఏ చూపులకైనా కావలసింది సొమ్ము చూపులే కాని సొగసు చూపులు కావు. బంగారు కాసులే కాని వాలు చూపులు కావు. ఓ సంతకెళ్ళి గేదెను కొన్నట్టే. మాకేమిస్తారు? మా అబ్బాయికేం పెడతారు? మీ అమ్మాయికేం పెడతారు? ఇదే తంతు. ఇవి నా 6వ పెళ్లి చూపులు. అమ్మ తాపత్రయం హడావిడి చూస్తూ ఉంటే కోపం వస్తోంది. అంతలోనే జాలి కలుగుతుంది ఆవిడ మీద. ఆవిడకెవరున్నారు? నేను తప్ప. మా నాన్న ఎవరో నాకు తెలియదు. నా చిన్నప్పుడే అమ్మను వదిలేసి వేరే ఆవిడతో ఏలూరులో ఎక్కడో ఉన్నాడని నాకు చాలా పెద్దయ్యాక తెలుసుకున్నాను. స్కూల్లో అందరూ వెక్కిరిస్తూ ఉంటే అమ్మని అడిగాను, అమ్మా, నాన్నెక్కడా అని. మిషన్ కుట్టుకుంటున్న అమ్మ ఆశ్చర్యంగా నా వంక చూసింది. నేను మళ్లీ రెట్టించేసరికి ఆవిడ కళ్లల్లోకి నీళ్లు గంగలురికాయి. గట్టిగా తుడిచేసుకుంటూ నవ్వేసి, సరితా, నీకు నాన్న లేడమ్మా. నేనే నీకు అమ్మా నాన్న, సరేనా? నేను మళ్లీ ఏదో ప్రశ్నించబోయాను. అమ్మ అడ్డొస్తూ, సరితా, నీకేం కావాలన్నా నేను తెచ్చిపెడతాను. కాని ఆ ఒక్కటి మట్టుకు నన్నడగకు. అదే మీ నాన్నను. అమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నాకు ఏడుపొచ్చింది. అలాగే జాలిగా ఏడుస్తూ ఉండిపోయాను. ఇంకెప్పుడూ నాన్నను అడగొద్దమ్మా అంది మళ్ళీ దీనంగా. అంతే, అదే ఆఖరిసారి. నేను మళ్ళీ ఎప్పుడూ అడగలేదు. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. మిషన్ మీద బట్టలు కుట్టేది. అప్పడాలు పచ్చళ్ళు పెట్టి వీధిలో అందరికీ అమ్మేది. నాన్న మాకిచ్చిన ఆధారం ఒకే ఒక ఆధారం, ఇల్లు. 2 గదులు అద్దెకిచ్చి ఒక గదిలో నేను అమ్మ గుట్టుగా గడిపాం. నా డిగ్రీ పూర్తయి ఉద్యోగంలో చేరడంతో ఇప్పుడు మాకు కొన్ని సమస్యలు తీరాయి. ఈ ఏడాది నేను సంపాదించింది అమ్మ ముందు కొద్దిగా వెనకేసింది. అంతా కలిపి నా పెళ్లి చేసేయాలన్న చింత ఆవిడకు పట్టుకుంది. సరితా, వచ్చేశారు అమ్మ కంగారుగా అంది. బాబాయ్, పిన్ని పెళ్లి వాళ్లను తీసుకురావడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఎన్నో ఏళ్లయింది వాళ్ళు మా ఇంటికొచ్చి. మా పిన్ని వచ్చి నన్ను తీసుకెళ్ళింది హాల్కి. వాళ్ళు ఏవో ప్రశ్నలు అడిగారు. అలవాటైన ఇంటర్వ్యూ చిన్నగా చెప్పాను. అబ్బాయికేసి చూశాను మధ్యలో. బాగానే ఉన్నాడు. కొద్దిగా హైట్ తక్కువ అనిపించింది మళ్ళీ. పెళ్లి వాళ్ళు వెళ్ళగానే అమ్మ, పిన్ని, బాబాయ్ చాలాసేపు మాట్లాడుకున్నారు. విషయం లీలగా అర్థమై నాకు కోపం ఆగలేదు. వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మను పట్టుకుని కడిగేశాను. ఏంటమ్మా, ఇప్పటి వరకు నువ్వు నేను ఒక్కటి. మరి పెళ్లి విషయం వచ్చేటప్పటికి ఎందుకు మారిపోతున్నావు? ఇన్నాళ్లు ఊళ్ళో ఉన్నా మన ముఖం చూడని బాబాయ్ వాళ్ళని పెద్ద మనుషుల్ని చేసి పెళ్లి వాళ్ల ముందు కూర్చోబెట్టావు. ఎప్పుడో వదిలేసిన నాన్న దగ్గరకు బాబాయిని రాయబారం పంపుతున్నావు. ఏమిటి, అంతా నీ ఇష్టమేనా? సరితా, నీకింకా చిన్నతనం. లోకం పోకడా నీకు తెలియదు. ఒదిగి ఉంటేనే అది ముల్లులు పొడుస్తూ తన ఉనికిని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎదురు తిరిగితే అది కాకుల్లా పొడిచి మనకే ఉనికి లేకుండా చేసేస్తుంది. మొగుడు పక్కన లేని ఆడదానికి సమాజంలో ఎప్పుడు సానుభూతి ఉండదమ్మా. అమ్మ ఆలోచనగా అంది. అంటే ఇన్నాళ్లు లేని నాన్నను ఇప్పుడు తీసుకొస్తే మనకు అందరూ మెచ్చి మేకతోలు కప్పుతారా? కసిగా అన్నాను. కాదు, ముందు నీ పెళ్లి జరుగుతుంది. అమ్మ మాటకు అదిరిపడ్డాను. అంటే పెళ్లి వాళ్ళు నువ్వు నచ్చావని సంబంధం ఒప్పుకున్నారు. కాని పెళ్లిలో నేను నాన్న కలిసి కన్నెధార పొయ్యాలని కండిషన్ పెట్టారు. లేకపోతే వాళ్ల బంధువుల్లో వాళ్లకు పరువు తక్కువ కదా. అమ్మ నిర్లిప్తంగా అంది. నాన్న రావడం అమ్మకి ఇష్టం లేదు.
నా కోసం, నా పెళ్లి కోసం ఆవిడ ఎంతో రంపపు కోతకు గురవుతూ రాజీ పడుతోంది. నా మనసు అమ్మ పట్ల సానుభూతితో ఆర్ధమైంది. ఓదార్పుగా భుజం మీద చేయి వేశాను. అమ్మ నా గుండెల్లో తల దూర్చుకుని పోరుమని ఏడ్చేసింది. అమ్మా, ఏడవకు. కోపం నిస్సహాయతను, దుఃఖం డామినేట్ చేసింది. అంతలోనే ఇంకో ఆలోచన ముల్లులా నన్ను పొడిచింది. అయినా ఎవ్వరూ ఈ పెళ్లి నీకిష్టమేనా అని నన్ను అడగలేదు. మొగుడొదిలేసిన దాని కూతురిగా వాళ్లు నన్ను చేసుకోవడానికి ఒప్పుకోవడమే మహాభాగ్యం అనుకున్నారేమో. నాన్న వచ్చాడు. నా పెళ్లి కోసం కాదు, నీడ కోసం. ముసలివాడయ్యాడు కదా, సంపాదించే ఓపిక లేదు. సంపాదించినదంతా ఉంచుకున్న వాళ్ల చేతిలో ముందే పోసేవాడు. నాన్న ఇప్పుడు వాళ్లకు ఒట్టిపోయిన గోవు. అందుకే మా ఇంటికి తోలేశారు. బాబాయ్ వెళ్లడమే తరువాయి. దేవుడు ఎంతటి పక్షపాతి. తాను మగాడే కదా. నా పెళ్లి నాన్న ఉండడంతో పరువుగా జరిగింది. మంగళసూత్ర ధారణ అప్పుడు నాకు సందు చివర అబ్బాయి అప్రయత్నంగా గుర్తుకొచ్చాడు. ఎందుకో తెలీదు. లోపలి కన్నె ఊహల్లో ముద్రించుకున్న తొలి చిత్రమవ్వడం వల్లనేమో అమ్మ సంతోషానికి పట్ట పగ్గాల్లేవు. తాను పెంచిన మొక్క పెద్దదై పుష్పాలు పండ్లతో ఏపుగా కనిపిస్తున్న అనుభూతి ఆవిడ కళ్లల్లో ప్రతిఫలిస్తోంది. కాపురానికి వెళ్లే ముందు, అమ్మా, నాన్న ఇక్కడే ఉంటాడా అడిగాను. అమ్మ నవ్వింది. నీ పెళ్లి చేయడానికి ఆయన అవసరం. నీ కాపురం కుదుట పడిగే వరకు కూడా ఆయన అవసరం లేదు. కానీ ఆయన ఇల్లిది. నా గురించి ఏమీ నాకు బెంగలేదు. కానీ నీ గురించే. అయినా కలిసి ఉండాలి, తప్పదు. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఆడదాని ఆలోచనలన్నీ పిల్లల భవిష్యత్తు చుట్టూ పరిభ్రమిస్తాయి. ప్రసాద్ మొగుడు రూపంలోని మానవ మృగం. లేని అలవాట్లు లేవు అతనికి. నా జీవితం నాశనమైపోయింది. అమ్మా నేను ఇద్దరం శాపగ్రస్తులమా అనిపిస్తోంది ఆలోచిస్తూ ఉంటే. అమ్మా, మనం పూర్తిగా మోసపోయాం. తాగుడు, జూదం, ఆడవాళ్లు, అన్ని అవలక్షణాలు ఉన్నాయి అతనిలో. అతనిలో మార్పు రాదు. వావురుమన్నాను అమ్మ ఒళ్ళో పడుకుని. మొగుడన్నాక అన్ని అలవాట్లు ఉంటాయి. ఆడదే చూసి చూడకుండా సర్దుకోవాలి. నాన్న వెటకారంగా నవ్వాడు అమ్మకేసి చూస్తూ. నాన్న వంక అసహ్యంగా చూశాను. అమ్మ పోషణలో తేటతేరి నునుపుగా ఉన్నాడు. తన గూటికి చేరడం వల్ల మనిషిలో ఒక రకమైన గర్వం వచ్చింది. సొంత ఇల్లు, పుట్టి పెరిగిన ఊరు, స్నేహితులు, బంధువులు, ఇవన్నీ ఆయన్ని మళ్లీ రాజుని చేసి సింహాసనం ఎక్కించాయి. అమ్మ వంక చూశాను. పాపం, అమ్మ కృంగిపోయింది. అప్పుడనిపించింది నా దుఃఖాన్ని అమ్మ ఒడిలో పోద్దామని. అలసిపోయి ఇంటికొచ్చాను. కాని అమ్మ ఒడి నిండుగా ఉందని గ్రహించలేకపోయాను. వెర్రిదాన్ని. ఆడదాని జీవితం మగవాడు అనబడే రింగ్ మాస్టర్ చేతిలో ఉందని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇన్ని బాధల్లో నాకు ఉపశమనం ఒక్కటే. అదే నా ఉద్యోగం. మా ఆఫీస్ స్టాఫ్ అందరూ చాలా మంచివాళ్లు. ఆఫీస్ నుంచి నీరసంగా ఇల్లు చేరాను. ఈ మధ్యన ఎప్పుడూ తల తిరుగుతోంది. డాక్టర్కి చూపించుకోవాలొకసారి అనుకుంటూ కాఫీ కలుపుకొని ఓపిక లేక సోఫాలో జారగిలబడ్డాను. సరిత కళ్ళు విప్పాను. ప్రసాద్ పక్కన ఎవరో బజారు మనిషి. వెక్కిలిగా ఉంది. స్థాణువునయ్యా. సరిత 2 ఆమ్లెట్లు, కాఫీ. ప్రసాద్ తూలుతూ ఆమెతో బెడ్రూంలోకి వెళ్లిపోయాడు. ఆపాద మస్తకం, కోపంతో, అవమానంతో వణికిపోయాను. లోపల నుంచి నవ్వులు, గుసగుసలు నా మనసును అగ్నిలా మండించేస్తున్నాయి. తెలియని తెగింపుతో తలుపు దడాలన తోసుకుని లోపలికి వెళ్లాను. మంచం మీద ముద్దుల్లో ఒకరి మీద ఒకరు. ఆవేశం పెల్లుబిక్కింది. ఏమిటండి ఇది? ఇంత ఘోరం! ముందు ఆమెను బయటికి పంపండి. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఎవరో తెలియకుండానే పెళ్లి చేసుకున్నారా? బాగా తెలిసే చేసుకున్నాను. మొగుడు వదిలేసిన దాని కూతురివి. నువ్వు మీ అమ్మ కలిసి ఎన్ని నాటకాలు ఇలాంటివి ఆడారో, ఎంత సంపాదించారో నాకు తెలియదనుకున్నావా? పెద్ద పతివ్రత పోజులు. మీ అబ్బే లేకుండా మీ అమ్మ నిన్నెలా పెంచిందే? ఏరి కోరి చేసుకుంటే ఇలాంటివన్నీ నువ్వు అలవాటు పడినదానివే కదా అని అర్థమైందా? పో. ఒరేయ్, ఏం కూసావురా? ఆవేశంగా మీదకెళ్ళి చొక్కా పట్టుకుని ఊపేశాను పిచ్చిదానిలా. పో, పోవే. ఈడ్చిపెట్టి చెంప మీద ఒక దెబ్బ కొట్టి నెట్టేశాడు. ఆ విసురుకు నే వెళ్లి పక్కనే ఉన్న అద్దానికి కొట్టుకోవడంతో రక్తం ధారగా కారుతూ ఉంటే నేల కొరిగి స్పృహ తప్పి పడిపోయాను. మళ్లీ కళ్ళు తెరిచేటప్పటికి హాస్పిటల్లో ఉన్నాను. అమ్మ మసక మసకగా కనబడుతోంది. పక్కనే ఎవరో తెలిసిన ముఖంలా ఉంది. ఎవరో. మళ్లీ మగతలోకి జారిపోయాను. రాత్రివేళ మళ్లీ కొద్దిగా నొప్పి అనిపించి మెలకు వచ్చింది. నర్సు అప్పుడే ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తోంది. పక్కకి చూస్తే అమ్మ లేదు.
ఆ అబ్బాయి, సందు చివర దిగబెట్టే అబ్బాయి పక్కన కుర్చీలో ఉన్నాడు. ఆశ్చర్యపోయాను. దాహం వేస్తోంది. మీరు ఇక్కడ అమ్మ ఏది? తల దిమ్ముగా ఉంది. అలాగే అడిగాను లేవబోతూ. మీరు లేవకండి. 2 టాబ్లెట్లు తీసుకునొచ్చి మంచినీళ్లు అందించాడు. నా పేరు మధు. ఇక్కడ హాస్పిటల్లో రిసెప్షన్లో పనిచేస్తున్నాను. మీ అమ్మగారు ఇంటికి వెళ్లారు ఇప్పుడే. అంతా కలలాగా ఉంది. తలంతా నొప్పిగా ఉంది. ప్రసాద్ ఎంత దుర్మార్గుడు. నా జీవితం ఎందుకిలా అయిపోయింది ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారిపోయినా ఉలిక్కి పడుతూనే ఉన్నాను. 4 రోజులకు తేరుకున్నాక అమ్మ చెప్పిన విషయాలు నన్నింకా ఆశ్చర్యపరిచాయి. నేను రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ప్రసాద్ పరారైపోయాడు. చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్లో చేర్చారట. మధు, ఈ అబ్బాయి మనకెంతో సాయం చేశాడు ఇన్నాళ్లు. ఇది పోలీస్ కేసు అయింది. నాన్న మా అత్తారితో పోయాడు. నువ్వే పొరపాటున పడిపోయావని చెప్తే కేసు కొట్టేస్తారట. ప్రసాద్ బయటపడతాడు. నా భవిష్యత్తు గురించిన ఆందోళనలో అమ్మ గొంతు వణికింది. నాకు కోపం రాలేదు, ఏడుపు రాలేదు. అసహ్యం వేసింది. నాన్న మీద, ప్రసాద్ మీద, మొత్తం మగజాతి మీద. ఆఫీస్ వాళ్ళు మధు సాయంతో నేను కోర్టుకు వెళ్లాను తెగించి. విడాకులు మంజూరు కావడంతో పాటు నా కట్నం డబ్బు తిరిగొచ్చింది. ప్రసాద్కు జైలు శిక్ష పడింది. అమ్మ ఓ పక్క నాన్న వేధింపులతో, మరో పక్క నా జీవితం మీద బెంగతో కృంగిపోయింది. నెమ్మదిగా మళ్లీ జీవితం గాడిలో పడింది. ఓ రోజు ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే మధు బస్టాప్లో కనబడ్డాడు. నేను మీతో మాట్లాడాలి. నేనేమీ ఆశ్చర్యపడలేదు. ఈ మధ్యన అన్నింటికీ మనస్సు ఒక్కలాగే స్పందిస్తోంది. నేను మిమ్మల్ని చాలా కాలం నుంచి ప్రేమిస్తున్నాను. సూటిగా విషయంలోకి వచ్చేశాడతను. కళ్ళెత్తి చూశాను. నిర్మలంగా ఉన్నాయి అతని కళ్ళు. నాకు తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. మా మావయ్య కూతుర్నిచ్చి చెయ్యాలన్న ఆశతో చదివించాడు. ఉద్యోగం రాక, ధైర్యం చాలక మీ పట్ల నా ప్రేమను మనసులోనే దాచుకున్నాను ఇన్నాళ్లు. ఇప్పుడు మీ పరిస్థితి చూసి జాలితో కాదు, గుండెల్లో ఒదిగి ఉన్న ప్రేమతో, ఆరాధనతో ఆర్థిస్తున్నాను. ప్లీజ్, మీకు తోడుగా ఉంటాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కదిలిపోయాను. మనసు పొరల్లో అలజడి, చెమ్మగిల్లిన కళ్లతో. మధు, యు ఆర్ టూ లేట్. మనం కలిసి ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయింది. మళ్లీ ప్రయాణం చేయాలన్న ఆలోచన, ఆసక్తి నాకు లేదు. వైజాగ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చాయి. రేపు 1కి జాయిన్ అవ్వాలి. మధు హతాశుడయ్యాడు. సరిత, ఇంకొక్కసారి ఆలోచించండి. అపరిమితమైన బాధ అతని గొంతులో ధ్వనించింది. మధు, మగవాళ్లి మీద ద్వేషం పెంచుకుంటున్న సమయంలో మీలాంటి ప్రేమమూర్తులు ఉంటారని రుజువు చేశావు. నేను పడ్డ బాధ మీ మావయ్య కూతురు పడకూడదు. ఆ అమ్మాయిని చేసుకో. మీరు సుఖంగా ఉండాలి. నా ఎడారి జీవితంలో స్నేహం ఓ వయాసిస్సు. ఎప్పుడైనా అలసినప్పుడు మీ ఇంటికొస్తాను. మీ స్నేహంలో దప్పిక తీర్చుకోవడానికి. అది చాలు. మరొక్కసారి మధు చెప్పబోయాడు. నేను చెప్పనివ్వలేదు. ప్రేమకు అనంతమైన ఆనందాన్ని ఇవ్వడమే కాదు, అత్యంత విషాదాన్ని ఇవ్వడమే కాదు, అత్యంత విషాదాన్ని పంచడం తెలుసు. ఇల్లు చేరేటప్పటికీ నాన్న అమ్మ మీద అరుస్తూ చేయెత్తుతున్నాడు. చెంప చళ్ళుమనిపించి ఒక్క తోపు తోశాను ఆయన్ను. దిమ్మెరపోయి మూలకు వెళ్లి పడ్డాడు. అమ్మ కోపంగా, ఆశ్చర్యంగా చూసింది నా వంక. అమ్మా, ఇంక చాలమ్మా ఈ డ్రామాలు. ఇంతకాలం మనం చచ్చామో బ్రతికామో పట్టించుకొని ఈయనెందుకు ఇప్పుడీ పెత్తనాలు? వద్దమ్మా. ఈయనెవరసలు? ఎంత ధైర్యమే? ముందు నడు బయటకు. ఇది నా ఇల్లు. నా ఇంట్లో నన్నే కొడతావా? నాన్న అరుస్తున్నాడు మూలుగుతూనే. నీ ఇల్లైతే ఉరేసుకుని ఇందులోనే చావు. అమ్మా, మనం కొనుక్కున్న సామాన్లు సర్దు. మనం వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఊహించని ఈ పరిణామానికి నాన్న కంగుతిన్నాడు. మీ అమ్మేం రాదు, కోపంగా అరిచాడు. అమ్మ, అమ్మా, నేను వెళుతున్నాను నిశ్చలంగా అంది. నాన్న కళ్లల్లో భయం, దిగులు కనిపించాయి. ఆడది ఎదురు తిరిగితే మగాడికి లైఫ్ ఏముంటుంది? మధు కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాడు. అంతవరకు నిగ్రహంగా ఉన్న నేను ట్రైన్ కదిలాక అమ్మ ఒడిలో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. సరిత, మధుకి కొంచెం ఆలోచించి చెప్తానని చెప్పాల్సింది అంది అమ్మ అస్పష్టంగా. అమ్మా, నా పెళ్లి జరుగుతూ ఉంటే సెటిల్ కాలేదు అంటూ ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడతను. రేపు మావయ్య కూతురు వచ్చి నిన్ను పెంచాము ప్రేమించాం అంటే వెళ్ళిపోడన్న గ్యారంటీ లేదు. అసలు నా పెళ్లి విడాకులతో నేను కొంచెం పాజిటివ్గా ఆలోచించడం మానేశాను. అయినా ఓ ఛాన్స్ తీసుకుందామన్నా
ఆలస్యమైపోయిందమ్మా. నాకిప్పుడు 4వ నెల. దుఃఖంతో గొంతు వణికింది. అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం, నాలోని వేదన అర్థం చేసుకున్నట్టుగా అమ్మ ఓదార్పుగా నన్ను దగ్గరగా పొదువుకుంది. అమ్మా, ముందే దీపాన్ని చిదిమేద్దాం అనుకున్నాను. కాని డబ్బు, తోడు ఏమీ లేకపోయినా నువ్వు నన్ను పెంచలేదా? మరి అన్నీ ఉన్న నేనెందుకు అలా చెయ్యాలి? పాపైనా బాబైనా ఒక్కలాగే పెంచుతానమ్మా. వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా పెంచుతా. నా జీవితానికి గమ్యం ఉందంటూ రైలు ముందుకు దూసుకు వెళుతోంది. చీకట్లో ఆకాశంలో ఒంటరిగా చిన్న నక్షత్రం మిలమిలా మెరుస్తోంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. ఈ కథ ఎవరిని ఉద్దేశించి రాయడం కానీ చదవడం కానీ జరగలేదు. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.